ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. జిల్లాలో ప్రైవేటు ఉద్యోగులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలు పరిష్కరించడానికి తాను ఎల్లప్పుడూ ముందుండి పోరాడతానని బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ విభాగం జిల్లా అధ్యక్షులు ఉష్కిల్లా వెంకటరాములు అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ పల్లి పరిధిలోని ఆయన కార్యాలయం వద్ద మిత్ర న్యూస్ ఛానల్ సీఈఓ ఎంవి రమణతో పాటు బీసీ సంక్షేమ సంఘం నాయకులు, నూతన జిల్లా అధ్యక్షులు ఉష్కిల్లా వెంకటరాములను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఉష్కిల్లా వెంకటరాములు మాట్లాడుతూ, ఉపాధి లేక ఎంతో మంది నిరుద్యోగులు ఎంతో కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల ఏర్పాటుకు ఉద్యోగ మేళా నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా తాను ముందుండి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అదేవిధంగా తెలంగాణ ఉద్యోగ సంఘం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన దేవరకద్రకు చెందిన ఉష్కిల్లా వెంకటరాములు మన ముందున్నారు. వారు ఎన్నిక తర్వాత భవిష్యత్తులో ఏమేమి కార్యక్రమం చేయబడుతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనారు. మీరు భవిష్యత్తులో నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, మీరు ఎటువంటి సర్వీస్ చేయబోతున్నారు? ముందుగా నా పేరు ఉష్కిల్లా వెంకటరాములు. మరి నన్ను నిన్ననే జిల్లా ప్రైవేటు ఉద్యోగ సంఘాలకు సంబంధించి జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. మరి అదేవిధంగా ముందుగా నా మీద దయ ఉంచి, నా మీద నమ్మకంతోన ఈ జిల్లా అధ్యక్షునిగా నాకు ఈ పోస్ట్ ఇచ్చినటువంటి రాష్ట్ర ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రామలన్న గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి అదేవిధంగా తమ్ముడు సోదరుడు శివప్రసాద్ కూడా అదేవిధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి రేపు రాబోయే రోజుల్లో మరి ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించినటువంటి యువతీ యువకులకు కూడా మరి రేపు ఏదైతే జాబ్ మేళలు అవన్నీ కూడా ప్రభుత్వంతో చర్చించి మరి అటువంటి జాబ్ మేళలు కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాము. మరి దాని మీద పోరాడతాము. ఎక్కడైతే నిరుద్యోగులు ప్రైవేటు ఉద్యోగీకరణ ఉన్నటువంటి వ్యక్తులు కూడా మేము అండగా ఉంటాము. ఏ విధమైన సహకారాలు కూడా మేము అందిస్తాము. మరి అందరూ కూడా అలాగే అందరూ కూడా మాకు కూడా ప్రైవేటు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు మరి మాతోటి ఉన్నటువంటి సంఘ సభ్యులు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ, మరి ఏదైతే కంపెనీలలో కూడా అవకతవకలు జరిగి ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టే క్రమంలో కూడా మేము అక్కడికి వెళ్ళి చర్చించి వారితో మాట్లాడి మరి అందరూ కూడా న్యాయం చేకూరుస్తామని చెప్పేసి మరి మిత్ర న్యూస్ ద్వారా ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాం. ముఖ్యంగా ఒక యువకుడు, తర్వాత ఒక రాజకీయ ప్లాట్ఫామ్ ఉన్న ఒక వ్యక్తి ఉష్కిల్లా వెంకటరాములు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మిత్ర న్యూస్ ఛానల్ ఆకాంక్షిస్తుంది. థ్యాంక్ యూ.